భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా నివాళులర్పించారు. అనంతరం ర్యాలీలో పాల్గొని కలెక్టరేట్లో ఘనంగా నివాళులర్పించారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు, దళిత నాయకులకు మరొకసారి నా పేరు మేకల దాసు. గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలానే అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. ఫస్ట్ టైం నాకు బాబూజీ గారితో పరిచయం చదువుకుంటున్నప్పుడు పాఠశాలలో ఒక ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక చాప్టర్గా పరిచయం అయ్యారు. ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్లో ఉంటూ గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూ ఆయన ఇచ్చిన 3 సందేశాలని నేను నా పనిలో వారి గైడెన్స్తో వెళ్తున్నాను అని భావిస్తున్నాను. ఆ 3 ఏంటంటే, మొదటిది కరేజ్, ధైర్యం, రెండోది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే రాజ్యాంగ నైతికత, మూడోది కమిట్మెంట్ టు సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం పట్ల అలుపెరుగని నిబద్ధత. ఈ 3 క్వాలిటీస్ కూడా ఆయనవి తీసుకుని సర్వీస్లోకి వచ్చినప్పటి నుంచి కూడా గైడెన్స్గా తీసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ నించుని మాట్లాడి ఆయన జయంతిని జరుపుకోవడం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్గా ఎన్నిక కావడం జరిగింది. జనవరి 21, 2026 నేను ఛార్జీ తీసుకున్నాను. అప్పటి నుంచి దళిత హక్కుల కోసం, సమాజంలో దళిత వర్గాల కోసం, దళిత హక్కులను కాపాడేదానికి కమిషన్ ఎప్పుడూ ఉంటుందని తెలియపరుస్తూ, ఈ జిల్లా వాసిగా ఈ జిల్లాలో పుట్టి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకల్లో నిజంగా నేను పాల్గొనడం, ఇట్లా మాట్లాడటం నాకైతే నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే దళిత వర్గాల్లో పుట్టి అణగారిన వర్గాల్లో వివక్షతకి, అంటరానితనానికి, విద్యకి, సామాజికంగా ఆర్థికంగా దూరంగా ఉన్నబడినటువంటి సమాజంలో నుంచి ఈరోజు నేను ఈ వేదిక సాక్షిగా మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే మహానుభావుల స్ఫూర్తే. అలాంటి మహానీయులు, స్వాతంత్ర సమరయోధులు గాంధీ గారేంది, అంబేద్కర్ ఏంది, ఇలాంటి జగ్జీవన్ గారేంది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఒక గొప్ప అవకాశం. ఆ రోజు మాకు ఉపాధ్యాయులు నేర్పిన ఒక ధైర్యము, వాళ్ళ సాహసం గురించి మాకు ఉపన్యాసం ఇచ్చారు కాబట్టి ఈరోజు నాకు ఇంత ధైర్యము, ఇంత సాహసం రాగలిగింది. ముందు ఈ మహిళ పిల్లలకు కూడా కొన్ని ఉపాధ్యాయులు బోధించే ఈ పెద్దల విషయాలు కూడా బోధించాల్సిన విషయం చాలా ఉంది. చిన్నపిల్లలకు తెలుస్తో తెలియదు. అలనాటి మహానీయులు ఈరోజు మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానీయులు. మనం కూడా రానున్న రోజుల్లో అలాగే ఉండాలని మనకు ఒక పిల్లలకు నేర్పుకుంటే వాళ్ళకు ధైర్యము, సాహసము, చదువులు అన్నిట్లో కూడా ముందంజలో ఉంటారు. విద్యార్థులకు ప్రత్యేక శుభాకాంక్షలు. క్రైస్తవ సోదరులందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. పిల్లలు, మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. బాపూజీ అని ఎవరినంటారు? మహాత్మా గాంధీని. చాచాజీ అని, బాబూజీ అని జగజ్జీవన్ రామ్ గారు అంటారు. బాపూజీ, చాచాజీ, బాబూజీ ఈ 3 మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చాలా ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తులు. పెద్దలు అంటారు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అంటారు. కానీ కొందరినే మనం ఎందుకు ఎప్పుడు స్మరిస్తున్నాం అంటే, వారు ఉన్నా లేకపోయినా వారి భావజాలం ఇప్పటికీ ఉంటుంది. మనుషులు శాస్త్రం కాదు, పదవులు శాస్త్రం కాదు, పార్టీలు శాస్త్రం కాదు, ప్రభుత్వాలు శాస్త్రం కాదు, కానీ ఆ వ్యక్తుల భావజాలం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది.